దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. ప్రియులారా, నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము ప్రవర్తన, బిహేవియర్. దేవుని బిడ్డలారా, పుట్టిన బిడ్డ కొన్ని నెలల్లోనే పరిసర పరిస్థితులకు అలవాటు పడతాడు. ఆ బిడ్డ ప్రతి వారి ప్రవర్తన గమనిస్తూ ఉంటాడు. క్రమేపీ వాళ్ళను అనుకరించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ప్రియులారా, దేవుడు ఇజ్రాయేలుల ప్రవర్తన పట్ల ఏమాత్రం ఆనందించలేదు గనుక క్రమశిక్షణ నిమిత్తం దేవుడు అనేక పాఠాలు బోధించాడు. అలాగే యేసు ప్రభు కూడా ఆయన తన శిష్యులను విడిచి వెళ్ళిపోతే వారు ఎలా ప్రవర్తించాలో తెలియచేయడానికి 3.5 సంవత్సరాలు వారికి శిక్షణనిచ్చాడు. ఎన్నోసార్లు వారి కాఠిన్యతను బట్టి, మొండి వైఖరిని బట్టి ఆయన వారిని గద్దించాడు. వారి జీవితాలు సంపూర్తిగా మార్పు చెందు నిమిత్తం యేసు ప్రభు వారికి మంచి శిక్షణనిచ్చాడు. అపోస్తలుల కార్యములో మనం చదివితే వారు యేసుక్రీస్తును వారి జీవితంలోనూ సేవలోనూ ఎంతగానో ప్రతిబింబింపజేశారు. ప్రియులారా, ప్రజలంతా మనలను గమనిస్తూ ఉన్నారు. ఎంతోమంది క్రైస్తవేతరులు మాకు యేసుక్రీస్తు అంటే ఇష్టమే, కానీ క్రైస్తవులంటే ఇష్టం లేదు అని విమర్శించేవారు లేకపోలేదు. ఎందుకు అంటే మన జీవితాల ద్వారా యేసు ప్రభుని ప్రకాశింపచేయడంలో మనం ఫెయిల్ అవుతూ ఉన్నాం. అంటే మనం బోధించే దాన్ని ఆచరణలో పెట్టలేకపోతున్నాం. ప్రియులారా, దేవుడు నా ప్రవర్తన ద్వారా సంతోషిస్తున్నాడని మనకు ఎలా తెలుస్తుంది? నేను ఆత్మఫలాన్ని ఫలిస్తున్నానా, దేవుని వాక్య ప్రకారం నడుచుకుంటున్నానా అని మనకు మనమే ప్రశ్నించుకోవాలి. ప్రియులారా, పౌలు తన ప్రవర్తన విషయమై విశ్వాసుల ముందు ఒక మాదిరిని ఉంచాడు. అదేమనగా, మేము విశ్వాసులమైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించితమో దానికి మీరు సాక్షులు, దేవుడును సాక్షి అని తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 10వ వచనములో చెబుతున్నాడు. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, పరిపూర్ణ ప్రవర్తనకు యేసు ప్రభువే మంచి మాదిరి గనుక పిల్ల చేష్టలు, నీచ కార్యాలు, దురుసుతనము, అవినీతిగా ప్రవర్తించడం ఇవన్నీ ప్రక్కన పెట్టి వెలుగు సంబంధుల వలె మనం నడుచుకుందాం. దేవుని ఆశీర్వాదములు పొందుకుందాం. దేవుడు మిమ్మలను మీ కుటుంబాన్ని దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినమును మేము చూడగలిగే భాగ్యాన్ని మాకు మీరు అనుగ్రహించినందులకే స్తోత్రాలు ప్రభు. ఇది దీవెనలతో నింపండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో మీరే తోడై ఉండండి. ఇది దీవెనలతో నింపండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానం దయచండి. చదువుకుంటున్న బిడ్డలకు మీరు తోడై ఉండండి ప్రభువా. నీ సేవ పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని మీరు దీవించండి. దూరదేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్న బిడ్డలందరినీ దీవించండి తండ్రి. ప్రభువా, ఈ సమయంలో
ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించమని వేడుకుంటూ ఉన్నాం. దిన దీవెనలతో నింపండి. వారి దిన మీ ప్రాతకాలపు ధ్యానములు వింటున్న ప్రతి కుటుంబాన్ని నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. ప్రాముఖ్యంగా నేటి దినాన పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. నూరంతల ఫలాలు, నూరంతల దీవెనలు మెండుగా వారికి అనుగ్రహించండి. నూతన ఆశీర్వాదములతో నింపండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడే ఉండును గాక. ఆమేన్.